చెర్లపల్లి గ్రామ సర్పంచ్ పడిదం లావణ్య మొగిలి గారితోటి మనం ఏవిఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అన్న, మీరు నూతనంగా చెర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలవడం జరిగింది. అవును. అంటే మీరు గతంలో కూడా ఇక్కడ ఈ గ్రామానికి సర్పంచ్గా చేయడం జరిగింది అంటారు, వాస్తవేనా అది? వాస్తవమే. అంటే ఆ రోజులు మా అమ్మను సర్పంచ్‌గా గెలిపించుకొని నేను ఎన్నుకొని నడిపించిన. అంటే వర్క్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఈ గ్రామానికి వరుసగా రెండోసారి సర్పంచేనా? అవును. రెండోసారి సర్పంచ్. అంటే అప్పుడు ఏ రిజర్వేషన్ వచ్చింది అప్పుడు మీకు? అప్పుడు ఎస్సీ జనరల్ వచ్చింది. ఎస్సీ జనరల్‌లో మా అమ్మ అంటే నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలని అప్పుడు జీవో ఉండే గనుక అప్పుడు నాకు అర్హుల్ని కాలేదు. అప్పుడు మా అమ్మను పెట్టుకొని గెలిపియడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ లేడీ వచ్చింది. మళ్ళీ మా భార్యని ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. అంటే అప్పుడు ఎస్సీ జనరల్‌లో మీకు ముగ్గురు పిల్లలు సంతానం ఉండడం వల్ల ప్రభుత్వం ఒక నిబంధన పెట్టడం వల్ల అప్పుడు మీకు పోటీ చేసే అవకాశం లేదు. లేదు. కాబట్టి అప్పుడు మీ అమ్మను పోటీ చేసి గెలిపించుకోవడం జరిగింది అవును. ప్రజలందరి సహకారంతోటి. అవును. ఇప్పుడు రెండోసారి కూడా మీ గ్రామానికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడము, దాంతో మరొక్కసారి అంటే వరుసగా రెండోసారి కూడా మీ భార్య గారిని లావణ్య గారిని పోటీ చేయించుకొని ప్రజల మద్దతుతోటి వరుసగా రెండోసారి గెలవడం జరిగింది. అవును. నిజంగా ఈ రోజులలో అసలు వాస్తవం గ్రామ రాజకీయాలు, పల్లె రాజకీయాలు ఒక్కసారి మనం చూస్తే గనక ఇప్పుడున్నటువంటి పోటీ తత్వంలో ఒక్కసారి సర్పంచ్ గెలవడమే మహా గొప్పగా అయిపోతుంది వాస్తవంగా. అలాంటిది మీరు వరుసగా 2 సార్లు గెలవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మేము గతంలో ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ముగ్గురు వీళ్ళు జీవో రద్దు చేసినందుకు ఆయనకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే దాంతో నేను చాలా సఫర్ అయినా. అంటే ఇక్కడ ఒకటి మీరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ అంటే ఒకవేళ ముగ్గురు పిల్లలు సంతానం ఉన్న వాళ్ళు పోటీ చేసి గతంలో ఉన్నట్టుగా పోటీ చేసే అవకాశం లేకపోతే ఈసారి పోటీ చేసే అవకాశం లేదు మీకు? లేదు. ఈమె చేయకపోదు వాస్తవానికి. అది రేవంత్ రెడ్డికే ఈ విజయం అతనికి అంకితం చెప్తున్నా. అంటే ఇక్కడ వాస్తవంగా అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి. ఆయనకు నేను పాదాభివందనం చేద్దాను వాస్తవానికి. ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లలు అవును, వాస్తవంగా ఇట్లాంటి మీలాంటి అభ్యర్థులు గాని, మీలాంటి ఆశావాహులు గాని, గ్రామానికి ఎంతో సేవ చేయాలని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అక్కడక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. చాలా మంది. అంటే మేము చాలా మంది సఫర్ అయినలో ఉన్నాం. ఇవాళ ఏంది మనకు ముగ్గురు వీళ్ళని కనడమే దురదృష్టవంతులమా? మనం ఎందుకు ఇంత ఘోరం? అంటే నాలంటోళ్ళు మేము అంతా ఒక 15 మంది టీం కూడా రెడీ అయినాం. ఈ అందరం కలిసి సీఎం దగ్గరికి పోదాం, ఒకరోజు మనం బాధ చెప్పుకుందాం, మరి ఆ అవకాశం సీతక్క దగ్గరికైనా పోదాం అని ఒక ఆలోచన కూడా వచ్చినాం. మేము అంతా అసలుకి ఆ జీవాలు ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. అది మేము చాలా సంతోషపడ్డాం అందరూ. నిజంగా మీ గెలుపులో అంటే మీ ప్రజల మద్దతు గెలవడం జరిగింది. మీ గెలుపులో కీలక పాత్ర వహించిన వారెవరు? కీలక పాత్ర అంటే మాదా సీను, మేరు సీను అనేటోళ్ళు నా స్నేహితులు. నేను చిన్నప్పటి నుంచి నా ఎంబడే ఉన్నారు. ఈ రోజు కూడా ఉన్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నా దేవుణ్ణి. మమ్మల్ని మాత్రం విడదీయ దేవుడా అని కూడా కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు నా కోసం ఎప్పుడైనా కష్టపడ్డారు. మరియు ఇంకా మా మాజీ ఉప సర్పంచ్ కాట్రేవ్ కానీ, ఇప్పుడు తాజా మాజీ ఇప్పుడు ఉన్న ఉప సర్పంచ్ అల్గన్ తిరుపతి కానీ, సుఖశంకర్రావు కానీ, అంటే ఇంకా కొంతమంది శ్రీధర్ కానీ, జక్కుల మహేష్ కానీ, జలేందర్ కానీ, శ్రీధర్ కానీ, వీళ్ళంతా చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు బాగా మంది ఇచ్చారు నాకు. అంటే గ్రామ యువకులు అందరూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మీ చిన్ననాటి స్నేహితులు కానీ, గతంలో ఉప సర్పంచ్ చేసినటువంటి వారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉప సర్పంచ్గా చేస్తున్నటువంటి వారు కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీకు స్వచ్ఛందంగా మీ గెలుపులో నాకు మద్దతుగా ఉండి కష్టపడి పనిచేయడం జరిగింది మీ గెలుపులో. అవును, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు నమస్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు నేను ఉన్నామని చెప్పి నాకు బలం ఇచ్చారు. అంటే గతంలో వాళ్ళు ఉన్నారు, ఈసారి కూడా వాళ్ళే ఉన్నారు కార్యకర్తలు. రెండు సార్లు వాళ్ళే నిలబడ్డారు. అంటే కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారు నాకు. అబద్ధం ఆడదు. నిజంగా మీరు అంటే గతంలో కూడా ఇక్కడ సర్పంచ్ చేయడం జరిగింది కదా, అంటే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు? ముఖ్యంగా ఫస్ట్ మా ఊళ్ళే మన పోషమ్మ టెంపుల్ చాలా ఘోరంగా ఉండే పరిస్థితిలో. అంత పందులు వచ్చి తిరిగి చుట్టంతా. దాన్ని ఏం చేసిందంటే చుట్టూ ఫ్లోరింగ్, కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, ఇక బోనాల పండుగ ఇవన్నీ అంటే ఎప్పుడు కూడా చేయలే మా విలేజ్లో. అదొకటి కొత్తదనం తీసుకొచ్చిన. మరొకటి ఏంటంటే హనుమాన్ టెంపుల్లో కూడా చాలా ఘోర పరిస్థితులు ఉండే. అంతా మేకలచ్చి పండుడు అట్లాంటివి. అంటే ఈరోజు అంతా హనుమాన్ టెంపుల్ డెవలప్మెంట్ చాలా చేయడం జరిగింది. ప్లస్ ఎస్సీ కాలనీలో 20 సంవత్సరాల నుంచి దాదాపులా మొత్తం నీళ్ళు నిండు వర్షం పడ్డప్పుడల్లా ఫుల్ అందరి ఇళ్ళకి వచ్చి నా ఇంట్లో కూడా వచ్చినాయి వాటర్. అంటే ఇక్కడ ముఖ్యంగా గ్రామంలో అంటే దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగింది మీరు. అవును. తర్వాత ముఖ్యంగా ప్రధాన ఎస్సీ కాలనీ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏ చిన్నపాటి వర్షం పడ్డా కూడా వరద నీరుతోటి
ఎస్సీ కాలనీ నుంచి నిండిపోయే ప్రమాదం ఉంటుంది. నిండిపోయేది ఉండే. అప్పుడు ఏంటంటే కొత్త డ్రైన్ కట్టడం జరిగింది. మొత్తం అక్కడికి అంటే ఇప్పటికి మీరు 2 సార్లు పోటీ చేయడం జరిగింది. 2 సార్లు విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మీ ఇప్పుడు ఇక్కడ మీది ధర్మపురి నియోజకవర్గం ఇక్కడ. అవును. అంటే వెల్గటూరు మండలము, తర్వాత నూతనంగా ఏర్పడ్డది ఎండపల్లి ఎనభై ఎండపల్లి మండలంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతము. ధర్మపురి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఉమ్. అంటే వారి సహకారం ఎట్లా ఉంటుంది? రేపు భవిష్యత్తులో కూడా మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటది? అయితే నిన్ననే కలిసేసిన మా లక్ష్మణ్ కుమార్ మంత్రి గారిని. కలవడంతోనే ఆయన చెప్పేసిండు, గ్రామానికి ఏ అభివృద్ధి కావాలన్నా నేను ముందుండి చేస్తా. మన గ్రామాన్ని డెవలప్ చేయాలి. అది నీ ఆధ్వర్యంలో జరగాలని నిన్ననే హామీ ఇచ్చిండు. అంటే మీరు ఇప్పటికే మంత్రి లక్ష్మణ్ కుమార్ గారిని కలవడం జరిగిందా? జరిగింది. నిన్ననే పోయి కలిసేసినాం. మరి ఆశీస్సులు తీసుకున్నారా? తీసుకున్నాం. అందరం. అంటే ఇప్పుడు భవిష్యత్తులో కూడా అంటే మీ గ్రామాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు? మీకు ఎలాంటి ఆలోచన ఉంది? అంటే ప్రజల సహకారంతోటి గాని, ఇక్కడ స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతోటి కూడా గాని, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? భవిష్యత్తులో ఇప్పుడు మా గ్రామానికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే కొన్ని ఏరియాలలో వాటర్ సమస్య ఉన్నది ఒకటి. ప్లస్ సీసీ రోడ్స్ కొన్ని కావాలి. అదొకటి మెయిన్ కావాలి. ప్లస్ ఇక కొంత అంటే దాదాపులో మొన్నటి పీరియడ్లోనే తీసుకొచ్చిన 80% తీసుకొచ్చిన. ఒక 20% ఇంకా చేయాల్సింది. 2 బతుకమ్మ ఘాట్లు కట్టేసింది. నా హామీ కూడా ఇచ్చిన బతుకమ్మ ఘాట్లు కట్టాలని. ఇక కరెంట్ కొంత సమస్య ఉన్నది, పోల సమస్య. అది కూడా మంత్రి గారికి నేను దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సరే తప్పకుండా చేపిద్దాం, మాట్లాడతా అని చెప్పిండు. అదొకటి. ఎందుకంటే నిన్న మొన్న ప్రచారంలో పోయేటప్పుడు కొన్ని ఏరియాలో నాకు కూడా అనిపించలే అసలు ఇది చీకటికి ఇంత ఉంటుందా అని. అక్కడ ఆ ఏరియాకి పోతే ఘోరంగా ఉన్నది. నైట్లో అంతా చీకట్లు ఉన్నారు. అంటే ఇక్కడ మీ గ్రామంలో ఒక ప్రధాన చర్చ ఉంది. మీ ప్రధాన స్నేహితులు, ప్రాణమిత్రులు లెక్క ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు గ్రామంలో అంటారు. అవును. అసలు ఎవరు ఆ త్రిమూర్తులు మీరు? మా అసలు వాస్తవానికి వాళ్ళు ఇక నా కోసమే పుట్టిరు అనుకో. అంటే మీ గెలుపులో 2 సార్లు మీ గెలుపులో వాళ్ళు కీలక పాత్ర వహించారు అని అంటున్నారు గ్రామంలో. నిజమేనా అది? నిజమే. అది మాదాసీను మేరుసీను అనేటి వాళ్ళు ఇక పోయిన టర్ము వాళ్ళే కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఈ టైము అసలు వాళ్ళు నిద్రపోలేదు నా కొరకు. నేను ఎంతసేపు తెలుతూనుంటే వాళ్ళు కూడా అంతసేపు కష్టపడ్డారు నాకు. అంతే. వాళ్ళని ఇక జన్మలో మర్చిపోవద్దు. అంటే వాళ్ళే ఒక అభ్యర్థిలాగా ఫీల్ అయ్యి పని చేయడం జరిగిందా? అంతే. వాళ్ళ అభ్యర్థిని కాదు, వాళ్ళే మొత్తం భుజాన్ని వేసుకున్నారు. అసలు లేదన్నా మీ గెలుపు బాధ్యత అంతా కూడా బాధ్యత అంతా వాళ్ళే. జస్ట్ ఇట్లా ఇది చేయాలి అని చెప్పుడు తప్ప మొత్తం వాళ్ళు బయట అంతా వ్యవస్థ అంతా నడపడానికి వాళ్ళే. ప్రమాణ స్వీకారం ఏ రోజు చేయబోతా ఉన్నారు? సోమవారం నాడు ఉన్నది అదంతా. అదే అంటే ఎట్లా మీరు ప్రజలకు అంటే నిజంగా ప్రజల నుంచి అసలు అంటే వచ్చేవాళ్ళు కానీ నూతనంగా రాజకీయంలో వచ్చేవాళ్ళు కూడా కానీ అంటే ఎట్లాంటి మీరు ఒక సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు వాస్తవంగా? నా ఆలోచన మాత్రం గ్రామాన్ని ఇంకా నేను కాదు, నాతో పాటు నా గ్రామ ప్రజలతో సహకారంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పోతున్నా. మీరు గతంలో గెలిచినప్పుడు ఇక్కడ సర్పంచ్గా మీ అమ్మగారు పోటీ చేసి గెలిచినప్పుడు అప్పుడే ప్రమాణ స్వీకారం రోజే మీరు మరొక టర్మ్ కూడా సర్పంచ్ గెలవాలని పట్టుదలతోటి అదే రోజు అనుకున్నారు అంటున్నారు. నిజమేనా అది? నిజమే. అదే రోజు అనుకున్నాను నేను మళ్ళీ ఒక 5 సంవత్సరాలు చేయాలి. ఎందుకంటే నేను గతంలో మంచోడు మొగిలి అని ఓట్లేసారు. మంచి పని చేస్తాడా చేయడా, మరి పని చేస్తున్నా చెయ్యనా, ప్రజలు నాకు ఏం తీర్పిస్తారా అనేది లక్ష్యం మీద పనిచేసిన. కనీసం ఏ మండలం పోయినా, ఏడికి పోయినా, ఏ ఎస్పీ దగ్గరికి పోయినా, డిఎస్పీ దగ్గరికి పోయినా, సీఎల దగ్గరికి పోయినా బస్ మనం ఏది అడిగేది లేదు, ఏం చేసేది లేదు. స్వచ్ఛందంగా పని చేసుడేమైనా పని. అంటే స్వచ్ఛందంగా మీరు పని చేయడం జరిగిందా? అవును. ప్రజలకు అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఏ ఒక్క యువకుని అడగండి మొగిలి తీసుకోవడానికి చెప్తారు. ఇవాళ 100 మంది యువకులు నా వైపు ఉన్నారు. నా గెలుపు కొరకు కృషి చేశారు 100 మంది యువకులు. నిజమా అది? యూత్ అంతా యూత్. ఎస్ 100% అది. అంటే ఎక్కడ మీరు అవినీతి చేయకుండా ఎక్కడ కూడా ప్రజల దగ్గర ఏదైనా పని చేసి పెట్టినా కూడా ఏదైనా పైరవీ లాంటివి కూడా ఇక్కడ కూడా పైరకు లేదు. కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చుడే ఏమన్నా ఇవ్వాలన్నా అంతే. మన నిజంగా ఇది వాస్తవమే అంటారు. అంటే కొన్ని గ్రామాలలో అక్కడక్కడ మనం చూస్తాము సర్పంచులు అంటే ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి గెలుస్తారు. దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా చాలా రకాలుగా వాటిని ప్రజల నుంచి కూడా మళ్ళీ తిరిగి వసూలు చేస్తారు అని ఒక చర్చ అయితే ఉంది కదా బయట. నాకు ఆ ఆలోచన రాలేదు ఏ ఒక్క రోజు కూడా నా వ్యవసాయం పని చేయలేదు, నేను వేరే వర్క్ చేయలేదు. ప్రజల కోసమే పని చేసిన. మా భార్య కూడా అంటే ప్రజల కోసం ఫుల్ టైం. రాత్రి 12 గంటలకు కూడా మీరు ఎప్పుడో కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తా. స్విచ్ ఆఫ్ ఉండదు, ఆఫ్ ఉండదు. మందు దాగా నాకు ఏ అలవాట్లేదు. మందు అలవాట్లేదు మీకు? నాకు ఏ అలవాట్లేదు. ఎనీ టైం ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటా. 24 గంటల లైట్ 10 గంటలకు బంద్ చేస్తా, పండుకుంటా. నేను స్వచ్ఛంగా పండుకుంటా. నాకు ఏ అలవాట్లేదు. కళ్ళు దాగా ఏం దాగా నాకు ఏ అలవాట్లేదు, ఏ షోకు లేదు.
ప్రజల సొమ్ము. నాకు ప్రజలకు పని చేసుడే. ఎవడైనా పని చేత్తలేడంటే నాకు ఘోరం కోపం వస్తది. అరే ఎందుకు పని చేయవద్దు. అంటే ఇప్పుడు రానున్న రోజులలో కూడా ప్రజల సహకారంతోటి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారా మీరు? 100% ప్రజల కోసమే మనం ఉన్నాం. రెండో టర్మ్ యొక్క ఎస్సీ క్యాండిడేట్ రెండోసారి అచ్చుడనేది ఈ చరిత్ర లేదు, ఉండదు గూడా. ఈ విలేజ్‌ల, ఈ చెర్లపల్లి విలేజ్‌ల రాజకీయం ఘోరంగా ఉంటది. పార్టీలు డి అంటే డి అంటే. అసోంటిది ప్రజలు నా వైపుండి ఇప్పుడు మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అవును. కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ ముఖ్యంగా అంటే మీ మంత్రి గారి సహకారం మీ గ్రామ అభివృద్ధి కోసం ఏ విధంగా మీరు ఉంటదని ఆశిస్తా ఉన్నారు? చాలా ఉంటది. ఎందుకంటే మాకు గతంలో నేను చిన్నప్పటి నుంచి లక్ష్మణ్ కుమార్ ఫ్యాన్స్. చిన్నప్పటి నుండి? చిన్నప్పటి నుంచి నేను లక్ష్మణ్ కుమార్ అంటేనే నేను పనిచేసిన. లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఏదైనా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రాణం లాంటి పార్టీ నాకు. అసలు నేను జీవితంలో మర్చిపోని పార్టీ అది. అప్పుడు నేను టీఆర్ఎస్‌లోకి పోయేటప్పుడు గూడా అసలు నేను కాంగ్రెస్ పార్టీ గతంలో? గతంలో అంటే అభివృద్ధి కోసం గ్రామాన్ని అభివృద్ధి గ్రామ అభివృద్ధి అంటే కోసం అప్పుడు కోపరేశ్వర్ మంత్రిగా ఉన్న సందర్భంలో? మాజీ మంత్రి కొప్పులీశ్వర్ దగ్గరికి పోయేటప్పుడు గూడా ఇగ నేను అసలు అంతే. నాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే బాగా లైక్ వాస్తవానికి. మళ్ళీ భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఇది ఉండే అవకాశం ఉందంటారా? రికార్డ్ చేసుకోరు. ఇక పోను ఇక పార్టీలలోకి అంతే అంటారా? ఇక పోను. ఎప్పటికీ లక్ష్మణ్ కుమార్ అనుచరులే ఉంటారా మీరు? కాంగ్రెస్ పార్టీ అనుచరులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే బతుకుతా. పదవి ఉన్నా లేకున్నా? అంతే ఇక. అంటే నిజంగా ఈ గ్రామంలో మీరు 2 సార్లు సర్పంచ్ గెలవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పెద్ద స్థాయిలో అవకాశాలు వస్తే కూడా మీరు ఇక నాకు పెద్ద స్థాయి అంటే నాకైతే ఇప్పుడు ఏమనిపించలేదు. ఇక గ్రామం సర్పంచ్ 2 సార్లు ఇచ్చిందంటే చాలా సంతోషం. అంటే భవిష్యత్తులో మీ మండలంలో కూడా అంటే మొన్నటి రిజర్వేషన్ ప్రకటనలో కూడా రేపు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికే ఎండపల్లి జెడ్పీడీసీ ఎంపీపీ కూడా అవకాశాలు ఉన్నాయి కదా, మరి అట్లాంటిది ఏమైనా పార్టీ స్థానిక మంత్రి ఆలోచించి మీకు ఒక నిర్ణయం చేసి మీరు సరైన వ్యక్తి ప్రజల మద్దతు మీకు ఉంది కాబట్టి మీరు పోటీ చేయాలని కూడా ఏమైనా ఆలోచన ప్రపోజల్ మీ ముందుకు వస్తే అప్పుడు ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా జెడ్పీసీ కానీ ఎంపీపీగా? నాకు అంత పెద్ద కోరికలు లేవు. నేను గ్రామ సర్పంచ్ని కావాలనుకున్నాను కదా తప్ప నేను జెడ్పీటీసీని ఎంపీపీని కావాలన్న కోరికలు. అంటే మీకు రిజర్వేషన్ అనుకూలంగా ఉంది కదా ఇక్కడ? నాకేం అట్లాంటిది ఏం లేదు. నాకు అట్లాంటి ఆలోచన వస్తలేదు. నేను ఏదో మండలానికి అంటే మీ ఆలోచన విధానం అంతా మీ మైండ్ లో అంతా నా గ్రామానికి అభివృద్ధి చేయాలి, నా గ్రామానికి పని చేసి పెట్టాలి, అంతే, నా గ్రామానికి సర్పంచ్ ఉండాలి, ఇదే చాలు నాకు, ఇదే అంటే అంతే లైఫ్ అంతా ఇదే అని ఫిక్స్ అయి ఉన్నారా మీరు? నేను గ్రామానికి సర్పంచ్ కావాలనుకున్నాను. నేను మండలానికో జెడ్పీటీకో జిల్లాకో నాకు అవసరం లేదు. నాకు అంత పెద్ద కోరికలు లేవు అసలు. నేను ఒక గ్రామం, నేను మామూలుగా టెంట్ వర్క్ నడుపుతా అంతే. టెంట్ హౌసే నాది. టెంట్ హౌస్తోనే ప్రతి ఒక్కరి కార్యకర్తకి టచ్ ఉంటుంది అంతే. అంటే ఇప్పటికి కూడా యువకులు కానీ మీకోసం చాలా మంది వందలాది మంది యువకులు ముందుకు వచ్చి మీకు హార్డ్ వర్క్ చేసి కష్టపడి మిమ్మల్ని గెలిపించినారు అంటున్నారు కదా, మరి ఆ యువకులకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఎక్కడ ఆపద వచ్చినా కూడా మీరు 24 గంటలు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే అవకాశం ఉంటుందంటారు నిజం వాస్తవం? వాళ్ళకు ఎవరికి చేసిందని తెలుసు, అందుకని నా వైఫ్ ఉన్నారు వాళ్ళంతా. నేను ఏం చెప్తాను, 24 అవర్స్ విలేజ్ గురించి ఆలోచిస్తాను. నేను మండలానికి పోయి పదవులు కొట్టాలని లేదు. ముగిలి గతంలోనే ఉంటాడా, ఏమైనా మారే అవకాశం ఉందా? మళ్ళీ గతం లెక్కనే ఉండాలనుకుంటున్నా. మనకెందుకు, మన సింపుల్ మనుషులు, మనకి సుత్తారు కదా టిప్ టాప్ ఏమన్నా ఉందా? సర్పంచ్ అంటే 10 మంది ఉంటారు, ఇక్కడ మనకు అవసరం లేదు. అంతా ఎప్పుడు లేకనే ప్రజల కోసం పని చేసుకుంటూ పోయేటోని, కానీ నేను పదవులు వచ్చినాయి మన కిరీటాలు వచ్చినాయి అని అంత అవసరం లేదు మనకు. చివరగా అంటే మీ గ్రామ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటిది ముఖ్యంగా? నేను సందేశం ఏంటంటే వాస్తవానికి గ్రామ ప్రజలకు, గ్రామ యువకులకు, మహిళలకు అందరికీ వారికి పాదాభినందనలు. మరోసారి రెండోసారి అవకాశం ఇచ్చారంటేనే అది ఒక చాలా గొప్ప వ్యవహారం. నాకు వాళ్ళని జన్మలు మర్చిపోను. వాళ్ళకి ఆపదత్తే ఏ టైం అంటే ఆ టైం పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళకి అవసరం గిది కావాలంటే ఆ పని చేసడానికి సిద్ధంగా ఉన్నా. నేనేదో వాళ్ళకి గిది చేస్తా గది చేస్తా అని కాదు. నీకేం అవసరం ఉందో నేను ఆ పని చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తా తప్ప ఇక వేరే సందేశం ఇవ్వాలి. నేను ఏదో చేస్తా ఇది చేస్తా డామ్ డిమ్ మాటలు నాకు ఏదాదు. సామాన్యునికి లేనోనికి ఏం కావాలో అది చేసి పెట్టాలని నా బాధ్యత. ఈరోజు మనం ఏవిఎం ముఖాముఖి కార్యక్రమంలో చెర్లపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య మొగిలి గారితో మనం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ ముఖాముఖి కార్యక్రమంలో వారు మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి విశ్లేషిస్తే, వారు వరుసగా ఒక సామాన్యుడు వరుసగా 2 సార్లు గ్రామానికి సర్పంచ్గా గెలవడం వారు చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవంగా ఇది ఒక సామాన్యుడు, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి సామాన్యుడు వరుసగా గ్రామానికి 2వ సారి సర్పంచ్ కావడం నిజంగా చాలా గొప్ప విషయము. ఇది ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు, గ్రామ యువకుల విజయంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వారి గెలుపు కోసం వందలాది మంది యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి కూడా ఆహర్నిశలు కష్టపడి వారిని
గెలిపించడం జరిగింది. వారు గతంలో నిస్వార్థంగా పూర్తి స్థాయిలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, ఎక్కడ గూడా ప్రజల వద్ద గూడా ఒక్క రూపాయి గూడా ఆశించకుండా, తీసుకోకుండా గూడా వారికి పూర్తి స్థాయిలో ఉచితంగా అన్ని విధాలుగా పనులు చేసి పెట్టడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో గాని, గ్రామ పంచాయతీలో గాని ఎక్కడ పని ఉన్నా గూడా మరి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వారికి వ్యక్తిగత పనులు గాని, గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో గాని ముందుండి తను అభివృద్ధి కార్యక్రమం చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా దళిత కాలనీ, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి సంఘటన. ఎస్సీ కాలనీ ఏ చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఎస్సీ కాలనీ అంతా కూడా వరదలతోటి నిండిపోయి మునిగే ప్రమాదం జరిగినటువంటి ఘటనలను అక్కడ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి కూడా ఎస్సీ కాలనీకి ముంపును కూడా ముంపు ప్రమాదం నుంచి బయట పడేసినటువంటి మొగిలి గారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమారి సహాయ సహకారంతో కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు పట్టుదలతోటి నిబద్ధతోటి నిస్వార్థంగా సేవ చేస్తాను, గతంలో నేను ఏ విధంగా అందుబాటులో ఉండి సేవ చేశాను, భవిష్యత్తులో కూడా 24 గంటలు స్థానిక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, యువకులందరికీ కూడా అందుబాటులో ఉండి ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని వారు పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వారి గెలుపులో వారి ప్రధాన చిన్ననాటి మిత్రులు ఇద్దరు, అంటే వారి గెలుపును వారి భుజాన వేసుకొని అహర్నిశలు 24 గంటలు నిద్రపోకుండా కష్టపడి నా గెలుపులో కీలక పాత్ర పోషించారని కూడా వారు చెప్పడం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామ ప్రజలు కూడా గొప్పతనం కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మంచి నాయకత్వాన్ని కాపాడుకుంటూ, మంచి నాయకత్వానికి మరొకసారి అవకాశం ఇస్తూ, ఒక సామాన్యుడిని సర్పంచ్ చేస్తూ, అది కూడా వరుసగా 2 సార్లు సర్పంచ్గా చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయము.